హాయ్ అండి, నేనే మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజు మనము ములక్కాడ పల్లీలు వేసి ములక్కాయ కారం చేసుకుందామండి. ఇగో ఎండుమిరపకాయలు తీసుకున్నాను, ఒక 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, కొంచెం 4 స్పూన్లు ఉంటాయి పల్లీలు తీసుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, ఇంకా 3 ములక్కాయలు కట్ చేసి పెట్టానండి. ఇవి మనము ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి. ఇవి కూడా వేపుకోవాలండి. మనము ఇవి ఉడకబెడదాం ఫస్ట్. ఇంకోండి నీళ్ళు పొయ్యి మీద పెట్టాను, ములక్కాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇంకోండి వేసేసుకున్నాం కదా. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. మనము ఉప్పు వేసుకుంటే ములక్కాడ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చిటికుడు పసుపు కూడా వేయాలండి ఇందులో. అగండి పసుపు కూడా వేసాను. ఒక 10 నిమిషాలు అయితే ఉడికిపోతాయండి ఇవి. ఇంకోండి ములక్కాయలు చూడండి ఉడికిపోయినాయి. ఎక్కువ ఉడకవసరం లేదండి, ఇలా నొక్కితే ఉడికినట్టు ఉంటే చాలు. ఇప్పుడు ఇంక ఉడికిపోయి నేను ఇది దించి పక్కన పెట్టేస్తున్నాను. ఇవ్వండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాము. పల్లీలు చూపించా కదండి, ఆ పల్లీలు కూడా నేను ఇప్పుడు వేపుతున్నాను. చెట్టుపెట్టలాడేలాగా వేపుకోవాలండి ఈ పల్లీలు. చూడండి ఇంకా ఈ పల్లీలు వేగిపోయినాయి, నేను పక్కకి తీసేసుకుంటున్నాను. అదే కళాయిలో ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నానండి. ఈ ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేపుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కొంచెం లైట్గా వేగాయి కదండి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఈ జీలకర్ర కూడా లైట్గా వేపుకోవాలండి, కొంచెం వేగితే చాలు. ఇంక వేగిపోయండి, నేను పక్క తీసేస్తున్నాను. ఇవి కూడా అదే కళాయిలో ఆయిల్ వేసుకుందామండి. 3 స్పూన్లు ఆయిల్ వేసానండి కదా. ఈ ములక్కాల్లో మనము లైట్గా వేపుకోవాలండి. ఇదిగోండి వేస్తున్నాను నేను ములక్కాయలు. కొంచెం వేపుకోవాలండి, కొంచెం వేగితే చాలు. ఇదిగోండి 2 నిమిషాలు వేగితే చాలు. ఇవ్వండి ఇంక వేగిపోయాయి, నేను తీసేస్తున్నాను. ఇవ్వండి అదే కళాయిలో మనం ములక్కాయలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టానండి నేను. ఆ ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసానండి. ఉల్లిపాయలు కొంచెం లైట్గా వేగితే చాలండి, అంతగా బ్రౌన్ కలర్గా వేగవసరం లేదు. ఇంకండి ఉల్లిపాయ ముక్కలు చూడండి ఈ కలర్ వేగాయి కదా. ఇప్పుడు మనము కొంచెం రుచికి సరిపడిన ఉప్పు వేసుకుందామండి. ఇంకోండి ఉప్పు వేస్తున్నాను, కలుపుకుందాం. ఇంకోండి ఇంకా 2 నిమిషాలు మగ్గుతాయి. ఇందాక పల్లీలు మిరపకాయలు వేపి పెట్టుకున్నాం కదండి, అవి మిక్సీ వేసుకుందాం. ఇంకోండి పల్లీలు నేను పొట్టు తీకంటేనే వేసానండి. కొంచెం మంది పొట్టు తీసుకుంటే తీసుకోవచ్చు, నేను పొట్టు తీకంటేనే వేసాను. ఇప్పుడు ఈ మిక్సీ పడతాను. అవి కొంచెం నలిగాక ఈ వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలండి. నేను ఇందాక చూపించడం మర్చిపోయాను వెల్లుల్లిపాయ. ఈ వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. ఇంకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా ఏగిపోయాయి కదా. ఈ ఏగిపోయిన దాంట్లో ఇందాక మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ ములక్కాయ ముక్కలు కూడా నేను వేసేస్తున్నాను. ఇందులో వేసేసి 1 నిమిషం పాటు ఇలా కలుపుకుందాం. ఇది 1 నిమిషం పాటు ఏగుతుంది. ఎండుమిరపకాయలు పల్లీలు పొడిగొట్టుకున్నాం కదండి, అందులోనే ఈ వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను నేను. వేసేసి ఒక ఇలా తిప్పుకుందాం. ఇంకోండి ఇప్పుడు ఇంక ఇదంతా ఏగిపోయింది కదా. మనము ఇప్పుడు మిక్సీ పట్టి చూపించాను కదా. ఇప్పుడు ఈ కారపొడి కూడా మనం వేసేసుకోవాలి, ఈ పల్లీల పొడి. ఇంకోండి ఇలాగా వేసుకొని కలుపుకోవాలి. ఇగోండి ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. ఈ కొత్తిమీర వేసి మనం 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆపేసుకోవడమేనండి, ఇంకేం అవసరం లేదు. ఇది ఏగడం అవసరం లేదు. ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కదా ములక్కాయ, మళ్ళీ ఆయిల్లో వేపాం కదండి, ఇంక చాలు. ఇంకా చూడండి ఇంకోండి అయిపోయింది. ఈ ములక్కాయ కారము ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. మనం ములక్కాయ టమాటో వండితే తినరు కదండి, కొంతమంది తింటారు, కొంతమంది పిల్లలు తినరు, ఇబ్బంది పెడతారు.
ఇలా కానీ చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.